తమ్నెల్లో మీరు చూసింది కరెక్టే. సేటు పరిస్థితి ఏందో సేటుకి అర్థం కావట్లేదు. అటు లలిత్ వాళ్ళని ఓపెన్గా సపోర్ట్ చేసి కేసులు తీపిలేకపోతున్నాడు, ఇటు నన్ను వీడియోలు చేయకుండా ఆపలేకపోతున్నాడు అన్నట్టు. ఎందుకు అనేది నేను చెప్తా, కానీ ఫస్ట్ సేటుకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ సేటు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఇప్పుడు లలిత్ వాళ్ళ మీద ప్రతిరోజు వీడియో చేయడానికి సేటే కారణం. ఎందుకంటే ఈగో హర్ట్ చేసిండు కాబట్టి. వారానికో 10 రోజులకో సాయిబాబా భక్తులని అలర్ట్ చేయడానికి సేటు ఆ లలిత్ వాళ్ళు పడే కథలు ఏవైతున్నాయో దాంట్లో నుంచి సాయిబాబా భక్తులని అలర్ట్ చేయడానికి, వాళ్ళ మీద వేసిన కేసులు తీపియకుండా ఉండడానికి వారానికో 10 రోజులకు ఒక వీడియో చేసేటోడిని. దానికే లలిత్ వాళ్ళు సేటుకి ఫోన్ చేసి ఏడవడం, సేటు షిరిడికి ఫోన్ చేసి ఏడవడం, షిరిడి వాళ్ళు నాకు ఫోన్ చేసి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం కదా వాళ్ళ మీద వీడియో చేయకు అని చెప్పడం. షిరిడి వాళ్ళు నాకు వీడియో చేయొద్దు అని చెప్పింది నా వల్ల ఏదో ప్రాబ్లం జరిగిపోతుందని కాదు, సేటు మీద ఎంతో అంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి. సో ఒకసారి అంటే ఊకుటాం, రెండోసారి కూడా ఫోన్ వచ్చింది. నేను తప్పు చేస్తున్నానా, నేను ఏమన్నా సాయిబాబా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నానా? లేదు కదా. సాయిబాబా గురించి ఎవడైతే నెగిటివ్గా మాట్లాడుతున్నాడో, అట్లాంటి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మరి నేను తప్పు చేయనప్పుడు నాకు అదే పనిగా ఫోన్లు వస్తే ఈగో హర్ట్ అవుతుంది కదా. మరి ఈగో హర్ట్ అయింది కాబట్టి వారానికో 10 రోజులకో చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో అది ప్రతిరోజు చేస్తా సేట్ ఇప్పుడు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఇంతకుముందు వాళ్ళు సాయిబాబా గురించి ఏమేమి మాట్లాడిరు, వాళ్ళు ఏమేమి బ్లాక్మెయిలింగ్లు చేసిరు, ఎన్ని చిల్లర కథలు పడ్డారు, ప్రతిదీ మళ్ళీ ఇప్పుడు వీడియోల రూపంలో వస్తూనే ఉంటాయి అన్నట్టు. అందుకే నీకు థ్యాంక్స్ సేటు. సేటు పరిస్థితి ఏందో సేటుకి అర్థం కావట్లేదని ఎందుకు పెట్టినా అంటే, అటు వాళ్ళని ఓపెన్గా సపోర్ట్ చేసి మంచోళ్ళని చెప్పలేకపోతున్నాడు, ఇటు నన్ను వీడియోలు చేయకుండా ఆపలేకపోతున్నాడు అన్నట్టు. ఇక్కడ అంత ఈజీగా వాళ్ళు సారీ చెప్తే ఎవడుకుంటాడు? 9 నెలలు అదే పనిగా ఇంకో పని లేనట్టు, వాళ్ళు తప్ప ఇంకో మొగోడే పుట్టలేనట్టు వీడియోలు చేసిరు సాయిబాబా మీద. అంత ఈజీగా సారీ చెప్తే ఎట్లా వదిలేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఎట్లాగో వర్కౌట్ కావట్లేదు, నువ్వు వాళ్ళని మంచి వాళ్ళలాగా చూపెట్టలేకపోతున్నావు, ఎట్ ద సేమ్ టైం కేసులు తీపిలేకపోతున్నావు. తీపిస్తే సాయిబాబా భక్త సమాజంలో నీ పరిస్థితి ఏమవుతుందో అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సేటుకున్న ఒక్క ఆప్షన్ ఏంటంటే, షిరిడిలో క్రిమినల్ ఇంకా సివిల్ సూట్లు ఫైల్ అవ్వకుండా షిరిడి సంస్థానానికి వీళ్ళని ముందే తీసుకుపోయి సారీ చెప్పిద్దామన్న ప్లాన్లో ఉన్నాడు. అందుకే మాకు ఒకరోజు ఫోన్ వచ్చింది, వాళ్ళు వీడియోలో సారీ చెప్పిరంట కదా అని. ఎవరు సార్ సారీ చెప్పింది? వాళ్ళు ఎందుకు సారీ చెప్తారు? ఇంకొక 4-5 తయారు చేసిరు వాళ్ళు, కొత్త కొత్త ఛానల్ అప్ పెట్టేసుకొని దాంట్లో పాత వీడియోలన్నీ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారని చెప్పినాం. అవి ట్రేస్ అవుతున్నాయి ఛానళ్ళు. సో ఆ ఫోన్ మాకు షిరిడి నుంచి వచ్చింది అని అంటే దానికి కారణం ఎవరు? సేటే అక్కడికి చెప్పిండు కాబట్టి. అందుకే చెప్తున్నా, వీళ్ళు ఈజీగా సారీ చెప్తే ఊకునేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ. వీళ్ళ మీద సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ అయినాక ఫస్ట్ డేట్ రాకముందే వీళ్ళని షిరిడికి తీసుకుపోయి సారీ చెప్పించి వీళ్ళ మీద కేసులు తీపిద్దామని ప్లాన్ చేసినాం అనుకో. ఈ బ్యానర్ కనిపిస్తుందిగా, ఇది పట్టుకొని గేట్ నెంబర్ 2 దగ్గర ఎక్కడైతే సెలబ్రిటీలు వస్తారో అక్కడే నించుంటాం. తెలుగు స్టేషన్ చెల్లిన సాయిబాబా భక్తులం అందరం. చాలామందికి చెప్పి పెట్టిన డేట్ చెప్పు, మేము అక్కడికి వస్తామని చెప్పి చాలామంది కామెంట్లలో పెట్టిర్రు. పర్సనల్ కూడా చాలామందికి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి చెప్పిన వాళ్ళు కూడా వస్తామని చెప్పిర్రు. గల్లీలో పెడతా ఈ బ్యానర్ షిరిడీలో, ఫ్యాంప్లెట్లు పంచుతా ద్వారకామయ్య దగ్గర నించోని. ఇంకా షిరిడీలో ఊరు వాళ్ళు ఉంటారు కదా, సాయిబాబా ఉన్నప్పుడు వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో సాయిబాబాతో కనెక్టెడ్ అయిపోయి వాళ్ళని కూడా లేపుతా. అక్కడ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కేసు అస్సలు తీపియరు, సంస్థానం మీద ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ తెలుగు ప్రజల దగ్గర నుంచి, ఎందుకంటే షిరిడీకి ఎక్కువ వెళ్ళేదే తెలుగు స్టేట్స్ నుంచి సౌత్లో. సో ఇక్కడ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఊరోళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది, సాయిబాబాతో ఎవరైతే కనెక్టెడ్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటుంది. సో నీకోసం వాళ్ళని వదిలిపెట్టలేరు కదా సేటు. అది పరిస్థితి. ఈ కొడుకులు అంత ఈజీగా సారీ చెప్తే ఎట్లా వదిలేస్తారని అనుకున్నావు? గోవింద సేవ సత్యభామ, ఆమె ఇప్పటికీ తన వీడియోలో చెప్పుతుంది, నేను ఒకప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ, నేను ఇప్పుడు అట్లా కాదు, మీరు వాట్సాప్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో ఆ ట్రాప్లో పడకండి, అసలు ఫ్యాక్ట్స్ ఏందో తెలుసుకొని బిహేవ్ చేయండి అని చెప్తుందామా. ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాటలు? 2.5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమెకి. ఎంత పశ్చాత్తాప పడితే ఆమె అన్నిసార్లు ఆ మాట చెప్తుంది అంటే ఆలోచించు. ఇక్కడ మారినోడు ఎవడు అని. లలిత్, కరుణాకర్, భరతవర్ష, భాస్కర్కి ఈ కొడుకులు మారే రకాలు కాదు. నిన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నప్పుడే నీకు అర్థం అవ్వాలి నువ్వు వాళ్ళని ఏడబెట్టాలి, ఎట్లా తొక్కేయాలి అని. ఆమె షిరిడీకి వచ్చి సారీ చెప్తా అని నాకు చెప్పినప్పుడు
ఆ కాల్ రికార్డ్ కూడా వాడు స్టింగ్ ఆపరేషన్ చేసిన అని చెప్పి చెప్పుకున్నాడు కదా, చేసుకొని ఈ స్టింగ్ ఆపరేషన్ బొక్క ఏమవుతుంది. 2, ఆమె షిరిడీకి వచ్చి సారీ చెప్తా అని చెప్పింది. ఎందుకు ఆమె అంత ప్రాయశ్చిత్తపడ్డదో ఆమె మళ్ళీ సాయిబాబా గురించి అంతే పాజిటివ్గా వీడియోలు కూడా చేసింది. సాయిబాబా సంప్రదాయం ఏంటో తెలుసుకుంది. సాయిబాబా గురించి ఎంతమంది గొప్ప గొప్ప సిద్ధపురుషులు, యోగులు, పీఠాధిపతులు ఆ కాలంలో వచ్చిన వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడున్న ప్రవచనకర్తల వరకు ఎంతమంది సాయిబాబా గురించి ప్రవచనాలు చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్నాక ఆమె చాలా పశ్చాత్తాపడ్డది సాయిబాబా విషయంలో. ఈ కొడుకులు ఏం చేసిరు ఆమె సారీ చెప్తా అన్నప్పుడు? ఆమె అమ్ముడు పోయింది, ఆమె నోరు ఫినాయిల్తో కడుక్కోమనండి. ఇంకా ఆమెనైతే ఇంకా యాంటీ హిందూ లాగానే చూపెడుతున్నారు ఇప్పటికి కూడా. సో ఒక ఆమె పశ్చాత్తాపడి మారి షిరిడీకి వచ్చి సారీ చెప్పి నేను సంస్థానం మొత్తం చూసి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని వీడియో చేస్తా అని చెప్పిందో, అలాంటి ఆమె మీద ఇలా ప్రొపగాండా చేసిర్రు. కానీ వీళ్ళు సాయిబాబాని యాక్సెప్ట్ చేయరు, సాయిబాబాకి సారీ చెప్పరు, సాయిబాబా మీద చేసిన వీడియోలు తీయరు. కానీ ఇట్లాంటి వాళ్ళని నువ్వు మంచి వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళని షిరిడీకి తీసుకుపోయి, లేదంటే ఫస్ట్ నీ మందిరంలో వీళ్ళతో సారీ చెప్పించినట్టు ఒక ప్రణాళిక ప్రకారం ఒక స్కెచ్ వేసి ఒక ప్రొపగాండాతో వీళ్ళ మీద ఉన్న కేసులు తీపిద్దామని ప్లాన్ చేసి దాని తర్వాత ఇప్పుడు షిరిడీ సంస్థానంకి తీసుకుపోదామని ఏదైతే స్కెచ్ చేసినావో అది వర్కౌట్ కాదు. అరే ఈ సేట్ నాకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ కూడా ఇప్పిస్తా అన్నాడు రా, స్టూడియో సెటప్ కూడా చేపిస్తా అన్నాడు. లక్షలైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతా వాళ్ళ మీద వీడియోలు చేయడానికి. ఎట్ ద సేమ్ టైం ఒకటి పెట్టుకున్నారు కదా ఐక్య వేదిక అని, దానికి సంబంధించి కూడా వీడియోలు చేయడానికి అన్నారు అన్నట్టు. ఇంకా నయం అప్పుడు నేను 1,00,000 ఇంకా స్టూడియో సెటప్ ఇవన్నీ చేయించుకున్నా అనుకో, ఇంకో ఆ లెక్కలు వేరేలాగా ఉండేవి. నేను కోమటోనే కదా, సేటు కోమటోడే కదా, నాకు తెలుసు లెక్కలు ఎట్లుంటాయో అన్నీ. మళ్ళీ చెప్తున్నారా, షిరిడీలో నాకు అసలు కాంటాక్ట్సే లేకుండే. మీరు చేసే వీడియోలు, మీరు చేసే ప్రొపగాండా ఏదైతే సాయిబాబా మీద ఉందో అది చూడలేక, ఇంకా అదే టైంలో నేను కూడా సోషల్ మీడియాలో సాయిబాబా గురించి చెప్తుంటే జస్ట్ ఒక ఆలోచన వచ్చింది, షిరిడీకి పోయి సంస్థానం తరఫున కేసేద్దామని చెప్పి. మేము పోతా అన్నప్పుడు మాకు సపోర్ట్ చేసింది సేటేరా, అక్కడికి పోండి నేను మాట్లాడి పెడతా, మీరు అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అక్కడంతా ఇచ్చేయండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ అంతా అన్నాడు అన్నట్టు. సో అదే సేట్ ఇప్పుడు మిమ్మల్ని చాలా మంచోడు అంటున్నాడు, నన్నేమో చాలా చెడ్డోడు అని చెప్తుండ అన్నట్టు. అరే మీ అంటే సిగ్గుశరం లేదురా, మీ వీడియోల కింద సేట్ వచ్చి ఎన్ని దరిద్రమైన కామెంట్లు పెట్టిండో, ఎల్ కొడక ఎం కొడక అది ఇది అని అన్ని మీరు మర్చిపోయినట్టు. ఎందుకంటే మీకు సిగ్గు శరం మానం అభిమానం ఏది ఉండదు. అయినా అడుక్కునేటోనికి ఏముంటుందిరా, అంత దిగజారినాకనే కదా అడుక్కునే స్థితికి దిగేది. మరి అట్లాంటి వాళ్ళు మీరు ఆయనకి మంచోళ్ళలాగా అనిపిస్తారు అన్నట్టు. అదిరా పరిస్థితి. మీరు కూడా ఆయన మీద వీడియోలు చేసిరుగా, సేటు మర్చిపోయినావా, నీ మీద కూడా వీడియోలు చేసిన కదా నీ కామెంట్లని చదువుతూ. మరి నిన్ను కూడా తిట్టిరు అవే బూతులు, మరి నువ్వు మర్చిపోయినావు. సో నువ్వు వాళ్ళని తిడతావు, వాళ్ళని తిడతారు, ఇద్దరు మర్చిపోయి మళ్ళీ హగ్ చేసుకుంటారు. కానీ ఆ కొడుకులు ఏదైతే సాయిబాబాని తిట్టిరా ఎవడు మర్చిపోడు, నువ్వు మర్చిపోతావు అనుకుంటా. ఎందుకంటే గుడి అనేది మేబీ నీ ఒక్కనికి బిజినెస్ ఏమో, వాళ్ళు ఏదైతే 18 కండిషన్లు ఇచ్చిర్రో ఆ 18 కండిషన్లు మీ గుడిలో నడుస్తుందేమో, ఏ గుడిలో నడవట్లేదు సాయిబాబా మందిరాల్లో. సో గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నేను వీడియోలు చేసినా నీకే బాధ, వాళ్ళు వీడియోలు చేసినా నీకే బాధ, వాళ్ళ మీద కేసులు అయితే నీకే బాధ, వాళ్ళు బాధపడ్డా నీకే బాధ. ఇదేం బాధ, దరిద్రమైన బాధ. సో అది నీ పరిస్థితి. ఇప్పుడు నేను వీడియోలు చేసినా సరే నేను నా పెట్టాడు ఎవ్వడూ లేడు, కానీ ఆ కొడుకులు మళ్ళీ ఈగోకి తీసుకొని వీడియోలు చేసిరు అనుకో, అక్కడ షిరిడి సంస్థానంలో ఐటీ టీము ట్రేస్ చేస్తూనే ఉంటుంది వీళ్ళ అకౌంట్స్. దానివల్ల ఏమవుతుంది, ఛానల్ ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉంది. 2, ఎట్లాగో సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ అవుతాయి కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లోపలేసి నూకుతారు, అప్పుడు బాధపడేది నువ్వే. 3, వీళ్ళు ఏవైతే వీడియోలు చేస్తూ ఉంటారో మళ్ళీ సాయిబాబా భక్తులు చూసి నిన్ను చీదరించుకుంటారు, వాళ్ళని చీదరించుకుంటారు. వాళ్ళకి మొత్తం ఫండింగే తగ్గింది, సంకనాకి పోవడానికి రెడీగా ఉన్నారు. నువ్వు కనుక డబ్బులు ఇచ్చి కాపాడే వాళ్ళని, అవే డబ్బులు వాళ్ళ నాశనానికి పెట్టు, సాయిబాబా నీకు ఏదైనా మెయిల్ చేస్తాడు. నీ ల్యాండ్ని ఏదైతే వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేస్తారో అది కాకుండా నీ ల్యాండ్ నీకే వచ్చేటట్టు చేస్తారు, వాళ్ళని నేల నాకిచ్చేస్తారు. వాళ్ళ పతనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మైసూర్ దత్తపీఠంలో
సనాతన దత్తబంధు అని అర్హత లేకపోయినా సరే దత్తాత్రేయ స్వామి గురించి ఒక్క ముక్క కూడా వీళ్ళ జీవితంలో చెప్పకుండా డబ్బులు తీసుకొచ్చి చూడు, దత్తాత్రేయ స్వామి సొమ్ము ఆడనే స్టార్ట్ అయ్యింది. ఆ ట్రాప్లో నువ్వు కూడా పడ్డావు. సో మేము ఆ ట్రాప్లో పడలే, నేను ఒక్కొన్నే ఇంకా ఫస్ట్ నుంచి ఏ పాయింట్ మీద ఉన్నా ఇప్పటికి అదే పాయింట్ మీద ఉన్నా. సో నువ్వు అనుకోకు నా వెనక ఆ అన్న ఉండి వీడియోలు చేపిస్తుందని. నేను వీడియోలు చేసి వదిలేదాకా అన్నకు కూడా తెలియదు. సో నువ్వు ఎవరికి ఫోన్ చేసినా ఏం ఫరక్ పడదు. నువ్వు లీగల్గా నా మీద ప్రొసీడు కాలేవు. ఎందుకంటే సేటు అని అంటున్నా కానీ నీ పేరు చెప్తలేను. ఇక్కడ నువ్వు కనుక రియాక్ట్ అయినావు అనుకో, వైశ్య సంఘంలో ఏం చేయాలో నాకు తెలుసు. సో సేటు అంటే ఆ భవానీ అన్నట్టు అక్కడ అక్క అని ఉంది కాబట్టి అది నేనే అనుకొని బయటకు వచ్చి ప్రొపగాండా చేసింది చూడు, అక్కడ నుంచి కాపాడింది నువ్వే కదా. అట్టనే అమ్మాయి లెక్క సేటు అనగానే నువ్వు వచ్చి ఇది నేనే అని చెప్పి రియాక్ట్ అయినావు అనుకో, గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వే అందరికీ తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఎట్లిరుక్కున్నావు తెలుసా, ఇప్పుడు నా మీద రియాక్ట్ అయినా నువ్వే బయటకు వస్తావు, నేను ఎక్స్పోజ్ చేయకముందే. వాళ్ళని మంచోళ్ళలాగా ప్రొజెక్ట్ చేసినా పక్కన నువ్వే ఉంటావు కాబట్టి నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. సో వాళ్ళ మీద కేసులు తీపిచ్చినా నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. ఎక్కడ చూసినా నీకే బాధ, ఇటు నా నుంచి నీకే బాధ, అటు వాళ్ళ నుంచి నీకే బాధ. ఇంకొకటి, నువ్వు ఎవరినైతే నమ్ముకొని గుడి కట్టుకున్నావో ఆ సాయిబాబా దగ్గర నుంచి కూడా నీకే బాధ. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అయినా చాలా తొందరగా శిక్షలు పెడతాడు, కానీ సాయిబాబా పీక్ లెవెల్కి తీసుకుపోతాడు, అక్కడ దాకా వెయిట్ చేస్తాడు. ఇంకా పీక్ లెవెల్ తీసుకుపోయినాక కింద పడడం తప్ప పైకి పోవడం ఉండదు కదా, అక్కడ నుంచి తొక్కేస్తాడు అన్నట్టు. సో ఇంకా పర్వతం పీక్ మీద నుంచి నాకు కింద పడితే ఇంకా లేవనికి కూడా నడుము రాదు కదా సేటు. సో ఆలోచించుకో, ఎవరి సైడ్ ఉంటావు, ఎవరికి సపోర్ట్ చేస్తావు, భక్తియా బ్లాక్మెయిలింగా, సాయిబాబానా ల్యాండా, నువ్వే డిసైడ్ చేసుకో. ఇక హర హర మహాదేవ.